మునగ చెట్టు ఒక ఔషధ నిలయం. అందులో మునగాకు చేస్తాం, మునక్కాయలు చేస్తాం. అయితే మునగ కాడలతో రసం ఎప్పుడైనా చేశారా? మన ఛానల్లో చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా మునగ కాడలను కుక్కర్లో వేసి ఒక్క విజిల్ వచ్చాక దించుకొని మరో కుక్కర్లో కందిపప్పు 50 గ్రామ్స్, టమాటాలు ఒక 4 కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చాక బాగా ఎనిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిరియాలు 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, తెల్లగడ్డ పెద్దది 1 వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి అవి చిటపటలాడాక వెల్లుల్లిపాయ 1 ఇలా దంచి వేసి బ్రౌన్ కలర్ వచ్చాక ఎండుమిర్చి కొన్ని అవి బ్రౌన్ కలర్ వచ్చాక ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ ఈ పేస్ట్ ఇందులో వేసి ఇంగవ కొంచెం పసుపు పొడి, కొద్దిగా మిరప పొడి ఒక 1 మినిట్ వేగనిచ్చి ఇప్పుడు చింతపండు రసము 1 కప్పు, మునగ కాడలు ఉడికించి తీసుకున్న నీళ్లు ఇందులో వేసి మిరపకాయలను ఇలా చేత్తో నలిపితేనే బాగుంటుంది. ఆ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉడికించిన పప్పు 1 కప్పు, కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు బాగా కలిపి నేను చూపిస్తున్నలా తెల్లుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేయడమే. కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చినప్పుడు ఇలా పెట్టి ఇవ్వండి, అలా వెళ్ళిపోతుంది. మేము చికెన్ ఫ్రైతో వేడి వేడి రసంతో తింటున్నాం. వేరే లెవెల్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.